లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం. అయ్యా ఇల్లంతా పేరంటాలతో పచ్చ పచ్చగా కలకల్లాడుతుంది. ఏంటండి ఈ సందడి? మా చెల్లై వరలక్ష్మి వ్రతం నోచుకుంటోందయ్యా. మా బావగారు కనిపించకుండా పోయారు కదా, ఆయన తిరిగి రావాలని, మా చెల్లై పశువు కుంకాలతో కలకాలం కలకల్లాడుతూ ఉండాలని నేనే ఈ వ్రతం నోచుకోమన్నాను. మహాప్రభు, దేశంలో ఎంతో మంది యదవలను చూశాను గాని మీలాగా సిస్టర్ సెంటిమెంట్ ఉన్న యదవను ఇంతవరకు చూడలేదండి. ఆహా, మీ చెల్లెలంటే మీకెంత ప్రేమ. పాహిమాం పాహిమాం. టెంకాయ్ ఏంటన్నా టైం దొరికింది కదా అని జెండా ఎత్తుతున్నావు? బోనస్ కోసమా? సబ్జెక్ట్ మార్చకపోయామంటే టెంకాయ పగిలిపోద్ది. మనోవాంఛాఫల సిద్ధిరస్తు, దీర్ఘ సుమంగళీ భవ. దీర్ఘ సుమంగళీ భవ. రండి, సమయానికి వచ్చారు ఎస్పీ గారు. అమ్మా పెద్దానికి కూడా నమస్కారం అండి. శుభం. దీవించడం కాదండి, మా బావగారి గురించి కాస్త శుభవార్త చెప్పొచ్చు కదా. ఏం శుభవార్త చెప్పంటారండి? ఆయన ఇరుక్కుందేమైనా తక్కువ నేరంలోనా, కొన్ని కోట్ల రూపాయల బ్యాంకు దొంగతనంలో. అన్నయ్య గారు, మీ స్నేహితుడి గురించి తెలిసి కూడా మీరు ఆయన్ని నమ్మటం లేదా? నేను నమ్మిన చట్టం నమ్మాలిగా. వాడు కనిపిస్తే గానీ నిజాలు తెలియవు. అప్పుడు వాడిని కాపాడడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. బావా ఎక్కడున్నావయ్యా? చలమా, నీ పూజలు వృధా కావమ్మా. అమ్మవారు నిన్ను కరుడిస్తుంది, బావగారు తప్పకుండా వస్తాడు. ఆ నమ్మకంతోనే బతుకుతున్నానన్నయ్య. బాసు, ఆకలి దంచేస్తుంది. ఇవాళ కూడా ఫుడ్ లాటరీ కొట్టాల్సిందేనా? జాకీ, కాకిలా ఏడు పాపి ఆ జంటను చూడు. అద్దెలు దొరకని వాడికి ఇల్లాలు ఎందుకంటా? నేను పోతా మా పుట్టింటికి. కోపడికే భాగ్యం, సాయంత్రం లోపల ఇల్లు చూస్తాను కదా. జాకీ, మనకిల్లు కావాలి. ఎందుకు? అద్దెకివ్వడానికి. అద్దెక? వేసే తాళం. వేసేసా. పెట్టే ఈ బోర్డు. పెట్టేశా. సార్, ఇక్కడ ఇల్లు అద్దెకిస్తారండి? ఏ కళ్ళు కనిపించడం లేదా? నేను ఇంటి వనరులో అనిపించడం లేదా? అధిక ఆయనకి స్క్రూ లూజు, కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే సార్, కొంచెం ఇల్లు చూపిస్తారా? చూడండి, బాగా చూడండి. ఇల్లు చూసి తీసుకుంటే 2000, చూడకుండా తీసుకుంటే 1000 రూపాయలు. అడ్వాన్స్ 5000, ఓన్లీ 5000. అదేమిటండి బయట తాళం వేస్తుంది, లోపల కూని వినపడుతుంది? అతను వాచ్మెన్. రాత్రులు గేట్ దగ్గర, పగలు స్టోర్ రూమ్ లో రాగాలు తీస్తుంటాడు. ఇంటి పని వంట పని చూస్తుంటాడు. ఫ్రీ, మంచోడు. అద్దె 1000 రూపాయలు అతనితో కలిసి. ఎంత కారు చౌకండి. మీరు వెంటనే అడ్వాన్స్ ఇచ్చేయండి. అది 3 ఇవ్వండి ఇవ్వండి, తర్వాత మారిపోద్ది. ఇంతకీ తమరు ఏం చేస్తుంటారు సార్? నేను కొత్తగా వచ్చిన 2 టౌన్ ఎస్ఐ. బాసు, ఈ కార్ ఎక్కడో చూసినట్టుంది. కార్నే కాదు, మనిషిని కూడా చూసినట్టే ఉంది. ఏమిటి, ఇల్లు అమ్మేశారా? లేదు సార్, రెంట్కి ఇచ్చాం. ఎంతకి? ఎంతకైతే నీకెందుకయ్యా? ఏంటి ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారు మీరు? ఏమండి, వీళ్ళెవరో మీకు తెలుసా? వెళ్ళిపోవటం ఏంటండి, ఈ ఇంటి ఓనర్స్. ఎవర్రా ఇంటి ఓనరు? ఆ ప్రాచ్యప వేధవా. వాచ్మెన్ అలా తిడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటండి? వెళ్ళండి, వెళ్ళి తిట్టండి. వాచ్మెనా? ఎవర్రా వాచ్మెను? అట్లా వేధవల్లారా, నేనే ఇంటి ఓనర్ని. మరి వాళ్ళు మోసగాళ్ళు. నిన్న కారు అమ్మేశారు, ఈ రోజు ఇల్లు అద్దెకిచ్చారు. ఛాన్స్ వస్తే చార్మినార్ ని, టైం వస్తే ట్యాంక్ బండ్ ని, అవకాశం వస్తే ఆంధ్ర మొత్తాన్ని కూడా అమ్మేస్తారు. అమ్మో, దొంగలు దొంగలు. మూర్తి, కార్మికుల ఐక్యత, బోనస్ బోనస్, కార్మికుల ఐక్యత, కార్మికుల కోరికలు. వరహామూర్తి. చిన్నబాబు, తలుపులు కిటికీలు ముత్తే సరిపోదు, వాళ్ళ నోర్లు మూయించాలి, బోనస్ ఎగ్గొట్టాలి. సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుకో. ఇది కోర్టు ఆర్డర్. ధిక్కరించామంటే కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. పన్నులు తిన్నాం, క్షమాపణ చెప్పాం, ఇప్పుడు డబ్బులు పోగొట్టుకోవాలా? అసలు దీనికంతటికి కారణం ఆ సత్యం కాడండి. అది ఫ్యామిలీ సబ్జెక్ట్ ఏంటి తెలుసా? ఒకే ఒక్క పెళ్ళాం, 2 ఆడపిల్లలు ఉన్నారండి. అందులో అందమైన పిల్ల పేరేంటి? అయ్యా 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 అయ్యా.
నాన్న చేసిన పనికి మా ఫ్యాక్టరీలో కొన్ని లక్షల నష్టం వచ్చింది. దానికి పనిష్మెంట్ నీకిస్తున్నాను. అదే. రేయ్, చీర సంగతి నేను చూశాను, శీలం సంగతి మీరు చూడండి. Come on. ఏంట్రా పిచ్చికాకలో మందు కానీ ఎక్కువైందా? ఎక్కువటం కాదని దిగిపోయింది. ఏంటా ఏమైంది మా ఆవిడికి? సత్యం అనే ఫ్యాక్టరీ వర్కర్ కూతుర్ని కిడ్నాప్ చేశాడు. అలవాటు అయిపోయింది ఎదవకి. ఆ అమ్మాయి బట్టలు తీసి ఫోటోలు తీశాడు. రౌడీల చేత మానభంగం చేయించబోయాడు. అలవాటు అయిపోయింది ఎదవకి. ఇలాంటి వెధవల్ని తనటం నాకు అలవాటైపోయింది. బాబు అసలే స్పృహ తప్పున్నాడు. ఇంకా ఇంకా తన్నారనుకోండి వాళ్ళ బాబుకు ఆఖరి మాట చెప్పకుండానే పోతాడేమో. సబ్జెక్ట్ తెలిసిపోయింది కాబట్టి పాయింట్ చెబుతున్నా. నా కొడుకు మానభంగం చేసినప్పుడల్లా 5,000 10,000 పారేసి సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు మానభంగం లేకుండా ఓన్లీ వస్త్రాపకరణమే అంటున్నావు కాబట్టి ఓ 1000 పదాలు పారేస్తాను. సర్దుకుపో. అలాగా ఏంటైతే కొంపకొచ్చి నా మనం తీసేస్తున్నాడు ఈడెవడరా బాబు? మగాడివి, ఎదురుగుండా ఉన్నది మగాళ్ళు. నువ్వే ఇంత సిగ్గుపడిపోతే నీ కొడుకు చేసిన పనికి ఆడకూతురు ఎంత సిగ్గుతో చచ్చిపోయి ఉంటుందో ఆలోచించావా? ఏంటో గొడవ? కావాలంటే రేటు పెంచుకో. నువ్వేంట్రా రేటు పెంచేది? నిన్ను నీ కొడుకుని బజారు కీడ్చి ఆడవాళ్ళ చేత చెప్పులతో కొట్టిస్తాను. తెలుసు సార్, వీడి కొడుకు సత్యం కూతురును అవమానిస్తే అది తప్పు కాదు. నేను వీడి మీద చేయి చేసుకుంటే అది నేరం అని నేను అనలేదే. కోర్టులో తెలుసుకోవాల్సిన విషయాన్ని గుమ్మంలో తెలుసుకోవడం తప్పంటాను. అలాగే కోర్టులోనే కలుస్తాను.